నరసింహారెడ్డి సార్ మీద ఒక కార్యక్రమం చేయాలనేది గత కొంతకాలంగా మేము అనుకుంటున్న అంశమే. ఇది సరే అనుకున్న తర్వాత ఇటీవలి కాలంలో వేగం పెరిగినప్పటికీ అది చాలా కాలం క్రితమే. ఎందుకంటే నేను నల్లగొండకు వచ్చిన కొత్త నుంచి సాహిత్య సమావేశాలలో పదే పదే వింటున్నప్పుడు నీలగిరి సాహితీ అంటారు, యువరాజేంద్ర సత్య అంటారు, ఇంకోటి అంటారు కానీ ఎక్కడ ఏనుగు నరసింహారెడ్డి గారి ప్రస్తావన కనిపించదు. అంటే ఈ సాహిత్య చరిత్రలో వారిని పేజీ పక్కకు పెట్టి మన జిల్లా వారు కాదా, లేకపోతే మనకు దగ్గరగా లేరా, మనం ఎందుకు ఫోన్ చేసుకోలేకపోతున్నాం, యాదవ్ వారు పదే పదే మానరసింహారెడ్డి అంటున్నారు. అది నాకు కాస్త ఇబ్బందిగా కూడా అనిపించింది. అసలు అట్లా కాదు, నరసింహారెడ్డి గారిని ఓన్ చేసుకోవాల్సింది నల్గొండ అని గట్టిగా అనుకున్నాం. కాబట్టి ఇది కరోనా రాకపోతే ఇంకా ముందుగానే జరిగేదేమో ఎప్పటి నుంచో మాకు మనసులో ఉంది. కానీ ఇన్నాళ్ళకైనా ఈ రకంగా ఈ అవకాశం వచ్చినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం సార్. మేము ఎందుకో ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా చేసినామని అనుకుంటున్నాం. మా వరకు మేమైతే మా ఎవాల్యుయేషన్ అయితే అనిపించింది మాకు. వాస్తవంగా పోయినసారి ఈ పుస్తక వ్యాసకర్తలను ఎంచుకొని వాళ్ళతో మాట్లాడించి వాస్తవంగా మేము నలుగురమే 4 పెద్ద వ్యాసాలు రాసి పుస్తకం వేద్దామని ఫస్ట్ అనుకున్నాం. కానీ అంత తొందరలో ఇది సాధ్యం కాదు అని చెప్పి 10 మందిని ఎంచుకొని 10 మందితో 10 టాపిక్స్ ఇచ్చి వ్యాసాలు రాయించి ఆ పుస్తకాన్ని ఈ పుట్టినరోజుకు ముందే ఇవ్వాలన్న లక్ష్యంతో పనిచేసినాం. అట్లా చేరుకున్నాం కూడా. కానీ ఈ స్పాట్ ఒకటి అడ్డొచ్చి 5వ తారీఖు నాడు జరగాల్సిన ఈ కార్యక్రమం ఈ రోజుకు పోస్ట్పోన్ అయింది. అయితే సార్ బర్త్డే రోజే ఇస్తే బాగుండేది కదా అని ఒక అసంతృప్తి ఉండే. అయినా సరే ఈరోజు కూడా సార్ బర్త్డే ఈ రోజే అన్నట్టు మేము భావిస్తూ ఉన్నాం. కార్యక్రమంలో ఈరోజు ఉదయం నుంచి కూడా సహృదయ విమర్శకులు అని సుగిరెడ్డి గారు చెప్పారు. కానీ వక్తలందరూ కూడా చాలా సహృదయంతో స్పందించినారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా ఆనంద్ గారు చాలా నెమ్మదిగా నింపాదిగా సభ నడపడంలో మా ఆనంద్ గారు సుప్రసిద్ధులు. ఎందుకంటే నాతో సభ ఇస్తే చాలా శరవేగంగా జరగాలని కోరుకుంటారు. ఎదురుగా కూర్చున్నప్పుడు ఇంకా జరగట్లేదు అని తొందర ఉంటుంది నా మనసులో. కానీ ఆనంద్ గారు పిడుగుబట్ట అదే నింపాదిగా నడుపుతారు. చాలా చక్కగా మొదటి సమావేశం జరిపారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సుగిరెడ్డి గారు మాట్లాడుతూ నరసింహారెడ్డి గారి కవిత్వ లోతులను శిల్పావళి గురించి చాలా చక్కగా వివరించినారు. పురుషోత్తమాచార్యులు ప్రత్యేకించి ఈ రుబాయిల మీద బాగా మాట్లాడినారు. సాధికారికంగా మాట్లాడినట్లు అనిపించింది. వారు సంగీత సాహిత్య సమలంకృతులు కనుక అంతే అధికారంతో వారు రుబాయిలను విశ్లేషించినారు. మునాస్ వెంకట్ గారు జీవితం నుంచి ఎదిగిన కవిగా ఏనుగు నరసింహారెడ్డి గారిని అభినందించారు. ఎందుకంటే వారికి కావలసినంత జీవితం ఉన్నది. ఆ జీవితం నుంచే వారి కవిత్వం వచ్చింది. ఎందుకంటే వారు చిట్యాల నుంచి కన్నూరుకుంటకు ఇచ్చిన గాలి అనే వ్యాసం చదివిన తర్వాత నాతో మాట్లాడుతూ నేను కదిలిపోయిన తమ్ముడు, ఇట్లాంటి జీవితం నరసింహారెడ్డి గారిని నేను అనుకోలేదు అన్నారు. అరగరతీశ్వర రంగస్థలంలో ఆ వ్యాసం చదివారు. కాబట్టి వారు కూడా చాలా ఆత్మీయంగా స్పందించినారు. తుల శ్రీనివాస్ చాలా గొప్పగా నిజంగా కవిత్వం అంటే సన్నివేశాన్ని దృశ్యీకరించడంలో నరసింహారెడ్డి గారు ఎట్లా సక్సెస్ అవుతారో కొన్ని ఉదాహరణలతో సోపపత్తికంగా చాలా బాగా వివరించినారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక మహమ్మద్ హసేనా గారు సరే వారికి మనం ఇచ్చిన సమయము తొందరపాటు కానీ ఇంకాస్త సమీక్ష జరగాల్సి ఉండే అనిపించింది. సమీక్ష విషయంలో కొంచెం అసంతృప్తిగా ఉన్నాను. ఇక సమావేశకర్త అనిత కుమారి గారు కూడా మేము మొదట ఎంచుకున్నది ఏంటంటే ప్రారంభ ముగింపు సభలకు మేము గాయకులను ఎంచుకున్నాం సార్. ఎందుకంటే సభలు రసవంతరంగా సాగాలంటే గాయకులు ఉండాలని మొదట అనిత కుమార్ని పెట్టాము, చివరిలో పరిగణ శ్రవణను పెట్టాం. ఇద్దరు కూడా మంచి గాయకులు. అనిత వారు న్యాయం చేశారనిపించింది. ఇక 2వ సెషన్ కవిత్వానుశీలనం విషయానికి వచ్చినప్పుడు రఘుసార్ని ఫస్ట్ అడిగాము మేము, కవిత్వానుశీలనం మీరే మాట్లాడాలని. నేను మాట్లాడగలను కానీ టూర్లో ఉంటున్నాను, అంత న్యాయం చేస్తాను లేదో సభాధ్యక్షుడు వహిస్తాను మరొకరు ఉంటారు. అట్లాంటి కౌండిన్య గారు ఈ సభకు అధ్యక్షుడిగా ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాం. మేరెడ్డి యాదగిరెడ్డి సార్ ఎంత సహృదయ సంపన్నులు అంటే ఆయన సభకు వచ్చిందంటే సభ నిండుగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కుందెన అని నేను ఒక వ్యాసాల సభకు వేస్తే దాన్ని ఆయన చేతుల్లోనే ఆవిష్కరించుకోవాలని నాకు బలమైన కోరిక. సార్ అడిగితే అయ్యో వస్తానయ్యా అన్నారు. ఆయన దురదృష్టవశాత్తు మేడం హైదరాబాద్ హాస్పిటల్లో ఉన్నారు, ఏదో ఆపరేషన్. నా కుందెన పుస్తకం ఆవిష్కరించడానికి హాస్పిటల్ నుంచి వచ్చి ఆవిష్కరించి హాస్పిటల్కి వెళ్ళిపోయారు. అంతటి సౌహృదయ సంపన్నులు యాదగిరెడ్డి సార్. వారు ఈ కార్యక్రమానికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది.
చింతోజు మల్లికార్జునాచార్య సార్ నిజంగా ఒక నిత్య విద్యార్థి ఎట్లా ఉంటారంటే ఇట్లా ఉంటారు అనిపిస్తుంది. ఉదయం వచ్చి అక్కడ కూర్చున్నారు. నేను పుస్తకం ఇచ్చి ఇవ్వడానికి ఆ రాత్రి 8 గంటల ప్రాంతంలో వారి ఇంటికి వెళ్ళినప్పుడే చెప్పినాం, అయ్యా మీ వీళ్ళని బట్టి రండి, ఎందుకంటే ఎండాకాలం ఇది అసలే డేలాగా ఉండాలంటే ఇబ్బంది పడతారేమో, మీ సమయానికి రండి సార్ అన్నాము. సరే నా వీళ్ళు బట్టే వస్తా అన్నారు, కానీ అందరికంటే ముందే వచ్చారు. డే మొత్తం కూర్చున్నారు. యూనివర్సిటీలో ఒక జాతీయ సదస్సు జరిగిన ఫీలింగ్లో ఉన్నానన్నారు మధ్యాహ్నమే. అంత గొప్పగా వారి హృదయాన్ని ఆవిష్కరించినారు. ధన్యవాదాలు సార్. మీ ఓపికకు, మీ యొక్క సహృదయ స్పందనకు సృజన సాహితీ ధన్యవాదాలు అర్పిస్తున్నది. ఇక మాధగాని శంకరయ్య గారు, వీరి గురించి ఎంత చెప్పినా తక్కువే. మాకెప్పుడు కూడా ఆర్థికంగా ఏ విషయంలోనైనా మీకు ఎందుకు సాగరా మీరున్నా అని ముందుకు వచ్చేటటువంటి పెద్దలు, మా గురుతుల్యులు శంకరయ్య సార్. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఏదైనా ఉంటే ముఖం మీదనే అనేస్తారు, కానీ అంతే ఓపెన్గా ఉంటారు. కాబట్టి మా పొరపాటు ఏమైనా చేస్తుంటే ఏమైనా ఇక్కడ చేసేదని కూడా అనగలుగుతారు. వారికి అధికారం ఉన్నది, వారు మమ్మల్ని నడిపిస్తూ ఉంటారు. కాబట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇకపోతే తమ్ముడు బరిగల శ్రవణ్ మాకు ఈ కార్యక్రమంలో మొన్నటి నుంచి కూడా వెన్నుదన్నుగా ఉంటున్నాడు. ప్రతి కార్యక్రమంలో మాకు తోడుగా ఉంటున్నాడు. తమ్ముడికి మంచి భవిష్యత్తు ఉన్నది. గాయకుడు, రచయిత కూడా. ఇటీవల వ్యాసాలను బాగా రాస్తున్నాడు. హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇది నివేదిక కావచ్చు, కృతజ్ఞతలే కావచ్చు, కానీ మా సృజన సాహితీ పక్షాన గుప్తా గారిని మర్చిపోయారు. నిజంగా గుప్తా గారు చేస్తున్న సేవ ఏ రామన్ మెగసెస్లో రావాల్సినటువంటి వ్యక్తి మన మధ్య ఉన్నారు. కానీ నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇట్లాంటి వాళ్ళని ఎందుకు గుర్తిస్తలేరు అనిపిస్తుంది. కానీ చాలా కేవలం ఏమంటే మాటలు చెప్పడం సహజం, మాటలు చెప్పడం చాలా తేలిక, కానీ ఆచరించడం అందరికీ సాధ్యం కాదు. గుప్తా గారు జీవితాన్ని, పర్యావరణాన్ని అనుకూలంగా మలుచుకోవడం అనేది నిజంగా అందరికీ ఆదర్శం. సరే, మీ అంత కాకపోయినా మీ బాటలో నడుస్తామని హామీ ఇస్తున్నాం సార్. మా కార్యక్రమాల్లో వీలైనంత వరకు పర్యావరణ పరిరక్షణలో భాగంగానే మా వంతు ప్రయత్నం ఉంటుందని తెలియజేస్తూ, మీరు కూడా తగిన రూపాయిని ఎంచుకొని మాట్లాడారు. ఎందుకంటే విశ్వప్రేమ మీద రాసినటువంటి రూపాయి, విశ్వం మీద ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే ఇట్లాంటి పర్యావరణ ప్రేమ అనేది మనిషికి వస్తుంది. కాబట్టి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మరొకసారి పేరున ఉదయం నుంచి వచ్చి కూర్చున్న పాండాల మహేశ్వరన్న, మన హైదరాబాద్ మన గజల రామకృష్ణ పెద్దలు, ఇంకా లోకల్ నుంచి చాలామంది మధుసారి మధ్యాహ్నం వచ్చారు. అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.